ఇది అర్థం చేసుకోండి, ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది చూస్తే మనకు అర్థమైపోతుంది. 5 నుంచి 8 వరకు, ఈ 5 నుంచి 8 వరకు 33,067 ఓట్లు పోలయ్యాయి సార్ రాష్ట్ర వ్యాప్తంగా. ఏది పోలింగ్ ముగిసిన తరువాత అదనంగా క్యూలో ఉన్న వాళ్ళు వేసింది 5 నుంచి 8 వరకు 33,067 ఓట్లు వేశారు. కానీ అనూహ్యంగా 8 నుంచి రాత్రి 11:45 వరకు 34,63,767 ఓట్లు పోలయ్యాయి. ఇది ఎలా సాధ్యం? అక్కడ 3 గంటల్లో కేవలం 33,067 ఓట్లు పోలైతే రాత్రి 8 నుంచి 11:45 వరకు 34 లక్షల ఓట్లు. 1, 2 కాదు సార్. ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనమంతా? ట్రైనర్ గా నేనుంటే ట్రైనీగా వచ్చిందా? ఎవరు నొక్కారు ఈవీఎంలను? ఈసారి ఇంకా అద్భుతం. 11:45 నుంచి అర్ధరాత్రి 2 గంటల, అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల వరకు నమోదైనటువంటి ఓట్లు ఎన్నో తెలుసా? 17,20,278 ఓట్లు వేశారు సార్. పోలింగ్ ముగిసిన తరువాత, సాయంత్రం 5 గంటలకు ముగిసిన తరువాత రాత్రి 2 గంటల వరకు మొత్తం అదనంగా వచ్చి పడ్డటువంటి ఓట్లెన్నో తెలుసా? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 51,83,249 ఓట్లు అదనంగా వచ్చి చేరాయి. దాదాపు 52 లక్షల ఓట్లు పోలింగ్ ముగిసిన తరువాత పోలైనటువంటి ఓట్లు 52 లక్షలు. 164 సీట్లతో విజయం సాధించారు. ఎలా సాధ్యమైందంటే సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు 52 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ జగనే గెలిచి ఉండాలి ఈవీఎంలు మేనేజ్ చేయకపోతే అనేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ జగనే గెలిచి ఉండాలి ఈవీఎంలు మేనేజ్ చేయకపోతే